చంద్రమౌళి ఊరు నుండి వచ్చాడని తెలియగానే సుజన అతన్ని ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. వెళ్ళకపోతే ఊరుకోదని వెళ్ళాడు చంద్రమౌళి. పరమేశ్వరరావు గారు ఇంటి వద్ద ఉన్నారు. ఆయన అతనితో కాసేపు మాట్లాడి పనుండి వెళ్ళిపోయారు. సుజన అతన్ని మేడ మీదకు తీసుకుని వెళ్ళింది. ఇద్దరూ బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. సుజన అతను ఊరు వెళ్ళడం గురించి అడిగింది. అతను మైథిలి గురించి చెప్పాడు. రంగారావు గారు అమ్మాయి, ఆయన పోయారు. ఆమె ఒంటరిగా ఉంటోంది. మన ఊరు రమ్మని చెప్పొచ్చాను. కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఆ అమ్మాయికి అని చెప్పాడు. నాకు అడ్రస్ ఇవ్వండి. ఆమెను తప్పకుండా మన ఊరు రమ్మని, వచ్చి నెల రోజులుండమని రాస్తాను అంది. ఏదో కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. అతని కళ్ళల్లో సంతోషం తళుక్కుమంది. సుజన, మైథిలి ఇద్దరూ కలిస్తే సమస్య తేలిగ్గా పరిష్కారం అయిపోతుంది. అలా పరిష్కారమైతే అంతకన్నా కావలసింది ఏముంది? మైథిలికి తనంటే ఇష్టముందో లేదో తెలీదు గాని సుజనకి మాత్రం తనంటే పిచ్చి ప్రేమ. తమ పెళ్లికి ముహూర్తాలు పెట్టించేశారు. కొద్ది రోజుల్లో పెళ్ళైపోతుంది. సుజన తనకి భార్య అయిపోతుంది. పెళ్ళయ్యేలోపు సుజనకి, మైథిలికి ఈ విషయం తెలియాలి. ఎలా? మైథిలి ఈ ఊరొస్తే ఎలాగూ తెలుస్తుంది అనుకున్నాడు. అతను మౌనంగా ఉండిపోవడం చూసి సుజన భుజం పట్టి కుదిపింది. ఏమిటి మహానుభావా, ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది. నీ గురించే అంటూ నవ్వాడు. అంత అబద్ధం. ఎంతసేపు మీ బిజినెస్ విషయాలే ఆలోచిస్తారు అంది అలకగా ముఖం పెడుతూ. అమ్మాయి గారికి కోపం వచ్చిందే అన్నాడు. నాకు కోపం రాలేదు అంది. అతను మౌనంగా మైథిలి అడ్రస్ రాసిచ్చాడు. సుజన తీసుకుంది. పనుంది అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. సుజన మైథిలికి ఉత్తరం రాసింది. చంద్రమౌళి గారి ద్వారా మీరు నాకు పరిచయం, మా ఊరు తప్పకుండా రావాల్సింది అంటూ మరీ మరీ రాసింది. సుజన ఉత్తరానికి ఒక వారం రోజుల్లో మైథిలి వద్ద నుండి జవాబొచ్చింది. మైథిలి సుజనకు ఉత్తరం రాసింది. ఎంతో పొంగిపోతూ, నీ ఆహ్వానం నన్ను సంతోషపరిచింది. నేను ఒక వారం రోజుల్లో బయలుదేరుస్తున్నాను. స్నేహంతో, ఆత్మీయతతో రాసిన ఆ ఉత్తరంలో వాక్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నిన్ను చూడాలని నాకు ఎంతగానో అనిపిస్తోంది. చంద్రమౌళి గారికి కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను అని రాసింది. ఆ విషయం అతనికి ఫోన్ చేసి చెప్పింది. మైథిలి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అని. అతనికి ఉత్తరం వచ్చింది. ఆ విషయం తల్లికి చెప్పాడు. ఆ మాట వినగానే, తప్పకుండా రమ్మని రాయి బాబు. రంగారావు గారి కూతురు మనింటికి వస్తానంటే చాలు. ఆయన మనకెంత సాయం చేశారు. ఆ మర్నాడే మైథిలి వస్తున్నట్టు వైరొచ్చింది. చంద్రమౌళి సుజనకి ఫోన్ చేసి చెప్పాడు. తను ఎయిర్పోర్టుకు వెళుతున్నట్టు. సుజన కూడా వస్తానని చెప్పింది. తెల్లవారకుండానే ఫ్లైట్ వచ్చేస్తుంది అన్నట్లు చంద్రమౌళి రోజు కంటే త్వరగా లేచిపోయాడు. మైథిలి వస్తుందన్న సంతోషంతో. సుజన ఫోన్ చేసింది. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు ఇలా రండి, ఇద్దరం కలిసి వెళదామని. అతను సరే అన్నాడు. టైం అవడంతో కారులో చంద్రమౌళి, సుజన ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఫ్లైట్లో మైథిలి దిగగానే సుజనకి పరిచయం చేశాడు. సుజనకి మైథిలి నచ్చింది. మొదటి చూపులోనే మైథిలికి సుజన్ నచ్చింది. పరిచయం లేకపోయినా కారులో చిన్నప్పటి నుండి స్నేహం ఉన్నవాళ్లలా మాట్లాడుకోసాగారు ఇద్దరూ. మీరు నా మాటే మర్చిపోయారు అన్నాడు చంద్రమౌళి ఇద్దరి వైపు చూస్తూ. ఆ మాటలకి సుజన, మైథిలి ఇద్దరూ నవ్వుకున్నారు. ఒకరి ముఖాలొకరు చూసుకుని. మైథిలి మనసంతా హాయిగా అనిపించసాగింది. ఇంటికి వెళ్ళాక తల్లికి పరిచయం చేశాడామెను. సుందరమ్మ ఆమెను ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకువెళ్ళింది. సుజన చాలాసేపు వాళ్ళింట్లోనే ఉండిపోయింది. ఆమె వాళ్ళింటికి వెళుతూ మైథిలిని తనతో వాళ్ళింటికి రమ్మంది. మైథిలి ఏదో అనేలోగా చంద్రమౌళి చెప్పేశాడు. ఈరోజు ఆవిడెక్కడికి రాదు, రేపొస్తారులే అంటూ. సుజన సరే అని తల ఊపి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయమే సుజన ఫోన్ చేసింది. మైథిలిని సిద్ధంగా ఉండమని, వచ్చి ఆమెను తమింటికి తీసుకువెళతానని. ఆమె సరే అంది. మైథిలి తయారై సిద్ధంగా ఉంటే సుజనొచ్చి ఆమెను తమింటికి తీసుకువెళ్ళింది. ఆమె ఆ రోజంతా వాళ్ళింట్లోనే సరదాగా గడిపేసింది. మైథిలి, సుజన ఆ ఒక్క రోజులో చాలా సరదాగా కలిసిపోయారు. ఆ రోజే ఇద్దరూ నిర్ణయం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఎక్కడెక్కడికి వెళ్లాలో అని. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే మైథిలికి ఒక నిజం తెలిసింది. సుజన అతనికి కాబోయే భార్య అని, త్వరలో వాళ్ల పెళ్లి అని. చంద్రమౌళికి, సుజనకి పెళ్ళా? ఆమె అతనికి కాబోయే భార్య? ఆమె మనసంతా అదోలా అయిపోయింది. అది కాసేపే, తిరిగి మళ్లీ మామూలుగా అయిపోయింది. చంద్రమౌళి పెళ్లి చేసుకుంటే తనకేమిటి? అతన్ని తను పెళ్లి చేసుకోబోతుందా? తను అవివాహిత కాదు కదా, ఆ ఆశ పెట్టుకోవడానికి. చంద్రమౌళి సుజనకు తగిన భార్య అనుకుంది. అలా అనుకోగానే ఆమె మనసు తేలికైపోయింది. సుజన ఫ్రెండ్ ఒక ఆమె వాళ్ళింట్లో ఏదో ఫంక్షన్ అయితే వచ్చి పిలిచింది. పక్కనే ఉన్న మైథిలిని కూడా మరీ మరీ రమ్మని చెప్పింది. మైథిలి బదులు సుజనే చెప్పేసింది, ఇద్దరం కలిసొస్తామని. వాళ్ళింటికి వెళ్ళడానికి ఇద్దరూ ఒకలాంటి చీరలే కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
అలాంటి చీరలు 2 లేనందువలన సుజన, మైథిలి ఇద్దరూ షాపుకి వెళ్లి చీరలు తీసుకున్నారు. మర్నాడు సాయంత్రం ఫంక్షన్. ఉదయం వచ్చేస్తానక్కడకు. తయారై వెళదాం అనంది సుజన. ఆమె సరే అంది. సుజన చంద్రమౌళి ఇంటికి తెల్లవారి 9 గంటలకే వచ్చేసింది. ఇదేంటి ఊరు తెల్లవారకుండా వచ్చేశావు అన్నాడు చంద్రమౌళి ఆమెను చూస్తూనే. మీకోసం కాదులేండి, మా మైథిలి కోసం వచ్చాను అంది వస్తున్న నవ్వు దాచుకుంటూ. అలాగా అంటూ నవ్వాడు. చంద్రమౌళి పనుందంటూ వెళ్లి మధ్యాహ్నం భోజనానికొచ్చేశాడు. సుందరమ్మ ముగ్గురిని భోజనాలకు కూర్చోమని ఆవిడ వడ్డిస్తాను అంది. చంద్రమౌళి అన్నాడు, రేపు ఆదివారం నాకేం పనిలేదు, ఎక్కడికైనా వెళదామా? సుజన ఉత్సాహంగా చూసింది వెళదామంటూ. మైథిలి కూడా తల ఊపింది. ఎక్కడికి వెళదాం అడిగాడు. మీ ఇష్టం అందామె. నా ఇష్టం ఏం లేదు, ఇద్దరూ ఎక్కడికి వెళదామంటే అక్కడికి వెళదాం అన్నాడు. అయితే పిక్నిక్ వెళదామా? సుజన ఉత్సాహంగా చూసింది. చంద్రమౌళి మైథిలి వైపు చూశాడు. మీరు ఏమంటారు అడిగాడు. అలాగే పిక్నిక్ వెళదాం అంది మైథిలి కూడా సంతోషంగా. అయితే రేపు ఉదయం వెళదాం. ఎక్కడికి వెళదామంటారు? భీమిలికి వెళదాం సుజనంది. సరే మీ ఇష్టం అన్నాడు చంద్రమౌళి. సుందరమ్మ ముగ్గురి వైపు ముచ్చటగా చూసింది. ఆవిడకు మైథిలి ఎంతో నచ్చింది. ఆ అమ్మాయి ఎంతో నెమ్మది అని. చంద్రమౌళి భోజనమైన తర్వాత పడుకుంటానని మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. మైథిలి గదిలో సుజన ఇద్దరూ కూర్చుని 4:30 అవడంతో ఫంక్షన్కి టైం అవుతోందని లేచి తయారవసాగారు. ఇద్దరూ ఒక జడ వేసుకున్నారు. ఇద్దరూ తెల్లపట్టు చీరకి వైలెట్ కలర్ బార్డర్ జరీగళ్ళున్న చీర కట్టుకున్నారు. వైలెట్ కలర్ జాకెట్ వేసుకున్నారు. ఇద్దరూ ఇంచుమించు ఒకలాగే ఉన్న నగలు వేసుకున్నారు. ఇద్దరూ ఒకలాగే ముస్తాబయ్యారు. ఇద్దరూ అద్దం ముందు నిలబడి నవ్వుకున్నారు. మనిద్దరం ఒకలా కనిపిస్తున్నాం కదూ అనుకున్నారు. ఇద్దరినీ చూసి సుందరమ్మ తెగ మురిసిపోయింది. లక్ష్మీ సరస్వతుల్లా ఉన్నారు అందావిడ. ఇద్దరం అక్కా చెల్లెలమై పుట్టకపోయినా అక్కా చెల్లెలం అయిపోయాం అనుకున్నారు. సుందరమ్మ కూడా ఒప్పుకుంది అక్కా చెల్లెల్లాగే ఉన్నారు అని. చంద్రమౌళి నిద్రలేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకొచ్చాడు. వస్తూనే మైథిల్ని, సుజన్ని ఆశ్చర్యంగా చూశాడు. ఇద్దరూ ఒకలాగే ముస్తాబయ్యి ఎవరు ఎవరో గుర్తుపట్టలేనట్టుగా తయారయ్యారు. మైథిలి సిగ్గుపడింది అతను అలా చూస్తుంటే. సుజన మాత్రం అతని వైపు నవ్వుతూ చూసింది. చంద్రమౌళి ఆశ్చర్యంగా కనుబొమ్మలు పైకెత్తి వాళ్ల వైపు చూస్తూ అన్నాడు. అరే, ఇద్దరూ ఒకలానే తయారయ్యారు. సుజన అడిగింది. ఎలా ఉన్నావు? చాలా బాగున్నారు నవ్వుతూనే అన్నాడు. ఇంతకీ ఎక్కడికి ప్రయాణం అడిగాడు. చెప్పుకోండి చూద్దాం అంది సుజన కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ. మైథిలి వస్తున్న నవ్వు ఆపుకుంటూ అతని వైపే చూడసాగింది. చంద్రమౌళి ఆమె వైపు చూశాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్నారు. ఇద్దరి చూపులు ఒక క్షణం కలుసుకుని పలకరించుకోకుండా నిశ్శబ్దంగా విడిపోయాయి. మరుక్షణంలో షాప్కి అన్నాడు. షాపుకి పట్టుచీరలు కట్టుకుని వెళతామేమిటి? వెక్కిరింపుగా అంది సుజన. ఆ, పెళ్ళికి అన్నాడు. పెళ్ళి 4 గంటలకు అవుతుందేమిటి అంది సుజన అతన్ని ఇంకా ఉడికిస్తూ. ఆమె కళ్ళల్లో కొంటెతనం ఉరకసాగింది. చంద్రమౌళి ఈసారి నిజంగా ఉడుక్కున్నాడు. మీరెక్కడికి వెళితే నాకెందుకు, వెళ్ళండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఫంక్షన్కి వెళ్ళి 7 గంటలకి తిరిగొచ్చారు. సుజనని ఆ రోజు మైథిలి వాళ్ళింటికి వెళ్ళనివ్వలేదు. మర్నాడెలాగూ పిక్నిక్కి వెళతాం కదా అని సుజన ఇంటికి ఫోన్ చేసి చెప్పేసింది వీళ్ళింట్లో ఉండిపోతున్నాను అని. ఇద్దరూ భోజనాలు చేసి మైథిలి గదిలోకి వెళ్ళిపోయారు. సుజనకి నిద్రపట్టక మైథిలితో ఏవో కబుర్లు చెబుతూనే ఉంది. మైథిలి ఆ కబుర్లు ఉత్సాహంగా వినసాగింది. సుజన మాటలు పెళ్ళిళ్ళ మీదకు మళ్ళాయి. తను చంద్రమౌళి ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందో, ఇద్దరికీ ఎలా పరిచయం అయిందో అన్నీ వివరంగా చెప్పుకు వెళుతోంది. మైథిలి కుతూహలంగా వినసాగింది. చంద్రమౌళికి తనంటే ప్రాణం అని చెప్పసాగింది. మైథిలి మౌనంగా నవ్వుతూ వింటోంది. ఆ మాటలు తిరిగి మైథిలి మీదకు వెళ్ళాయి. మైథిలి, నిన్నొక మాట అడగనా అంది సుజన. అడుగు అన్నట్టు కళ్ళతోనే చెప్పింది. నీకు కోపం వస్తుందేమో అంది. కోపమా, ఎందుకు అంది చిన్నగా నవ్వుతూ. ఏమో, కోపమొచ్చి నాతో మాట్లాడడం మానేస్తావేమో అని. నీతో మాట్లాడడం మానేస్తానా? నీ పిచ్చి, అయినా అంత కోపమొచ్చే విషయమా నువ్వు అడిగేది? అంది. మరింకేం అడుగు. మరీ నువ్వింతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? నీకు తగిన వరుడు దొరక్కా అడిగింది. మైథిలి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది. అదేంటి అలా ఉండిపోయావు? నీకు కోపమొచ్చిందా అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసింది. మైథిలి ముఖంలో ఉత్సాహం లేదు, కళ్ళల్లో కాంతి లేదు. ఆ మాట వినగానే ముఖం పాలిపోయినట్టయింది. నాకా కోపమా, ఏం లేదే అంటూ నవ్వడానికి ప్రయత్నించింది. అయినా నవ్వు రాలేదు. మైథిలి, ఏంటలా ఉన్నావు? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అడిగింది సుజన అదోలా. మరెందుకు అలా ఉన్నావు, నాతో చెప్పవా? చెప్తాను.
అంటూ ఆమె వైపు తిరిగి అదోలా నవ్వుతూ మెల్లగా అంది. నాకు పెళ్ళయిపోయింది. హా? అంది ఆశ్చర్యంగా సుజన. అవును. నేను నమ్మను అంది. ఎందుకని? నా మాటలో నీకు నమ్మకం కుదరడం లేదా? అంటూ అదోలా నవ్వింది. సుజన మాట్లాడలేదు. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. మైథిలి జాకెట్ లోపలున్న మంగళసూత్రాలు బయటకు తీసి చూపించింది. ఆశ్చర్యపోయింది సుజన. నీకు పెళ్ళయిందా? మరి మీ వారు? అంటూ ఆగిపోయింది. ఏమడగాలో తెలియక. విదేశాల్లో ఉన్నారు. అలాగా? ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారో, అసలు రారో నాకే తెలీదు అంది నవ్వుతూ. ఆ నవ్వులో జీవం లేదు. అదేంటి? నీ మాటలు నాకర్థం కావడం లేదు అంది అయోమయంగా చూస్తూ. ఎలా అర్థమవుతాయి? పేరుకి పెళ్ళయింది అంతే. ఆయనక్కడ నేనిక్కడ ఉంటున్నాం. పోనీ నువ్వక్కడికి వెళ్ళలేకపోయావా? అసలాయనకి పెళ్ళయిందని, భార్య ఇండియాలో ఉందని అనుకుంటేగా నేను వెళ్ళడానికి. మైథిలి, నీ మాటలు నాకర్థం కావడం లేదు. ఇష్టం లేని పెళ్ళి అతనెందుకు చేసుకున్నట్టు? నీకేం తక్కువ? అందం లేదా? చదువు లేదా? డబ్బు లేదా? అతని ఉద్దేశం ఏమిటి? పిచ్చి సుజన. ఆలోచిస్తే ఆ మాటలకి అర్థమే దొరకదు. ఎందుకిష్టం లేదంటే నేనేం చెప్పలేను. ఈ పెళ్ళి ఎలా జరిగింది? మైథిలి చెప్పింది. నాన్నగారు అనుకోకుండా అప్పటికప్పుడు నా పెళ్లి జరిపించేశారు. అప్పుడాయన ఫారెన్ వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి నన్ను తీసుకువెళతానని చెప్పారట. మేము నిజమని నమ్మాం. కానీ వెళ్ళినాయన తిరిగి రాలేదు. వస్తారు వస్తారని ఎదురుచూశాను ఆశతో ఇన్నాళ్ళు. ఇక ఆయన వస్తారు అన్న ఆశతో ఉండేదాన్ని. రోజులు గడిచే కొద్దీ ఆయనంటే తేలికభావం వచ్చేసింది. ఆయనకు నేనక్కర్లేదు అనుకున్నప్పుడు నాకు ఆయన అక్కర్లేదు అనిపించేస్తోంది అంది విరక్తిగా. తొందరపడుతున్నావేమో అంది సుజన. లేదు లేదు, బాగా ఆలోచించుకునే నేను ఆ నిర్ణయానికొచ్చేశాను. ఇప్పుడేం చేద్దామని? ఏం చేస్తాను? జీవితమంతా ఇలానే గడిపేస్తాను. నేనొక సలహా ఇవ్వనా? ఏంటి? నువ్వు పాత విషయాలన్నీ పూర్తిగా మరిచిపోయి వేరే అతన్ని ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. కానీ నాకలా ఇష్టం లేదు. ఎందుకని? అతనంటే నీకిష్టం లేదు కదా? లేదు. అయినా ఇది హిందూ దేశం కదా! భర్తుండగా పెళ్ళా? అంటూ అదోలా నవ్వింది. పాత సిద్ధాంతాల్ని పట్టుకుని కూర్చోకు. నేను పట్టుకుని కూర్చోకపోయినా అవి నన్ను వదలడం లేదు. కనుకనే మెడలో ఈ మంగళసూత్రం అట్టే పెట్టుకున్నాను. అంతా పిచ్చి. చదువుకున్న దానివి కూడా. నేనైతేనా వెళ్ళి వాడి ముఖాన్నే ఆ తాడు తెంపేసొచ్చుండేదాన్ని అంది సుజన కాస్త కోపంగా. మైథిలి నవ్వింది ఆమె తొందరపాటుకి. సుజన నవ్వలేదు. మనసులో బాధపడింది. స్నేహితురాలి జీవితం అలా అయిపోయింది అని. మైథిలి అంది. పోనీ నాకు పిచ్చేగాని ఈ విషయం మాత్రం చంద్రమౌళి గారికి చెప్పకేం అంటూ ఆమె వద్ద నుండి మాట తీసుకుంది. సుజన చెప్పను అని మాటిచ్చింది. మర్నాడు చంద్రమౌళి, సుజన, మైథిలి ముగ్గురూ కారులో భీమిలి పిక్నిక్కి బయలుదేరారు. ముగ్గురూ చాలా ఉత్సాహంగా సరదాగా బయలుదేరారు. అతను డ్రైవ్ చేస్తున్నాడు. వెనక సీట్లో సుజన, మైథిలి కూర్చున్నారు. భీమిలి బీచ్ దగ్గర చిన్న బంగ్లా ఉంటే అక్కడ కారాపి దిగి లోపలికి వెళ్లారు. మైథిలికి వాళ్లతో అలా కలిసి రావడం ఒంటరితనం మాయమైనట్టుగా అయింది. ఆమెకు సంతోషంగా సరదాగా అనిపించసాగింది. చంద్రమౌళి బంగ్లాలో కూర్చున్నాడు. మైథిలి, సుజన ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని అలా బీచ్ వైపు నడవసాగారు. తర్వాత ఇద్దరూ నీళ్ల వద్దకొచ్చారు. ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని చీర కొద్దిగా పైకి తీసుకుని కెరటాలొస్తుంటే వెళ్లి నిలబడ్డారు. ఆ కెరటాలు వెత్తున లేచిపడుతుంటే మైథిలికి భయంగా అనిపించేది. కొద్ది మధ్యలో ఎత్తుగా రాళ్లుంటే సుజన మొండిగా ఆమెను ఆ రాళ్ల మీదకు లాక్కు వెళ్ళింది. మైథిలి వద్దని ఎంత చెప్పినా వినలేదు. కెరటమొస్తుంటే వీళ్లు నిలబడిన రాయి ఎత్తు వరకు కెరటం లేచిపడేది. రాళ్లమీద కాసేపు నిలబడి మెల్లగా దిగొచ్చేశారు. చంద్రమౌళి వాళ్ళొస్తుంటే అట్నుండొస్తూ వాళ్ళకెదురయ్యాడు. వరుసగా ముగ్గురూ నడవసాగారు. సుజనంది చంద్రమౌళితో. ఏమండి, మనం అరకు వెళదామా? ఓ అన్నాడు. నువ్వు వస్తావు కదా? మైథిలినడిగింది సుజన. ఎప్పుడు వెళతారు? 2 రోజుల్లో. మరి నేను వెళ్ళిపోవద్దు? అంది మైథిలి. అప్పుడే? చంద్రమౌళి, సుజన ఒక్కసారే అన్నారు. అప్పుడే అంటున్నారా? భలేవాళ్లే. నేనొచ్చి అప్పుడే 4 రోజులైపోయింది అంది మైథిలి నవ్వుతూ. అంత దూరం నుండొచ్చి 4 రోజులైనా ఉండేది అంది సుజన. అంత త్వరగా పంపించేస్తామని అనుకుంటున్నారా మిమ్మల్ని? అన్నాడు చంద్రమౌళి. బాగుంది. ఇంకెన్ని రోజులుండమంటారు? రావడం వెళ్ళడం అంతా నీ ఇష్టమేనా? రావడం నీ ఇష్టమైతే ఇక్కడి నుండి పంపించడం మా ఇష్టం అంది సుజన. ఇది మరీ బాగుంది. అక్కడ పనులాగిపోవు అంది మైథిలి. మీ పనులు ఏమైనా చూడవలసుంటే నేను చూస్తాను అన్నాడు. అతను అలా అనగానే మైథిలి వెంటనే అతని ముఖంలోకి చూసింది. అతను ఆమె వైపే చూడసాగాడు. ఇద్దరూ క్షణంసేపు ఒకరినొకరు పరీక్షగా చూసుకుని రెప్పపాటులో ఆ చూపులు విడిపోయాయి. సుజన గమనించలేదు.
మైథిలి తెల్లగా, అందంగా, బొమ్మలా తీర్చిదిద్దినట్టుంది అనుకున్నాడు. సుజన కూడా చాలా అందమైందే. అయితే మైథిలిలో ఉండే శాంతం ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఒకసారికి 10 సార్లు చూడాలనే అందం ఆమెది. బరువుగా నిట్టూర్చాడు. తమ పెళ్ళైన తర్వాత 3 రాత్రులు గుర్తుకొచ్చాయి. ఆమె పసిపాపలా ప్రవర్తించడం, తను ఆవేశపడి అంతలోనే తనను తాను నిగ్రహించుకోవడం, కళ్ళ ముందున్న అందాల సుందరి తన భార్య. ఆ విషయం ఎవరికీ తెలీదు. బాధగా అనుకున్నాడు మనసులో. నువ్వు మా ఊళ్ళో ఒక నెలైనా ఉండాలి అంది సుజన. అమ్మో నెలే అంది మైథిలి అదోలా ముఖం పెట్టి. మరి ఏమనుకుంటున్నావ్ అంది. ఆమె ఎంత చెప్పినా సుజన చంద్రమౌళి ఆమె మాట పడనివ్వలేదు. సరే మీ ఇష్టం అనేసి ఊరుకుంది. అరకు 2 రోజుల్లో వెళ్ళడానికి అక్కడే అనుకున్నారు. ముగ్గురూ కలిసి బంగ్లా వైపు వెళ్లారు. టైం అవడంతో తమతో తెచ్చుకున్న టిఫిన్లు తిని ఫ్లాస్క్లో కాఫీ తాగి తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. చంద్రమౌళి ఇద్దరినీ రకరకాల ఫోటోలు తీశాడు. ఆ రోజంతా చాలా సరదాగా గడిపి తిరిగి కారులో వెళ్ళిపోయారు ఇంటికి. మైథిలి, సుజన 4 రోజులు వరుసగా సినిమాకు వెళ్ళిపోయారు. అరకు ప్రయాణానికి సిద్ధం అవసాగారు. చంద్రమౌళి, సుజనల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. మైథిలి అంది ఆమెతో, బాంబే రండి, నాకు తెలిసిన షాప్ అతను మంచి డైమండ్స్ తెప్పించిస్తాడు. మీకు కావలసిన బట్టలు అక్కడ తీసుకోవచ్చు అని. సుజన సంబరంగా అలాగే అని ఒప్పుకుంది. ఈ మాట చంద్రమౌళి కూడా చెప్పింది. అతను విని మౌనంగా ఉండిపోయాడు. మైథిలి అతనికి కూడా మరీ మరీ చెప్పింది బాంబే రమ్మని. ఆమె అంతగా మరీ మరీ చెప్పడంతో అతను అలాగే వస్తాం అని మాటిచ్చాడు. అరకు వెళ్ళొచ్చాక మైథిలి వారం రోజులుండి వెళ్ళిపోతాను, 2 రోజుల్లో వాళ్ళని బాంబే రమ్మని చెప్పింది. వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. బాంబే నుండి వాళ్ళ మేనేజర్ ఏదో పనుండి వెంటనే బయలుదేరి రమ్మని వైరిస్తే అది చాలా ముఖ్యమైన పని అవడంతో మైథిలి మర్నాడే ప్రయాణమైంది. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోతుంటే సుజనకి చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు అంత స్నేహంగా ఉన్నాం అని, ఆమె వెళ్ళిపోతుంటే చిన్నబోతోంది అని. మైథిలికి ఆమెను విడిచి వెళ్లాలంటే చాలా బాధగా అనిపించింది. చంద్రమౌళికైతే చెప్పనవసరం లేదు. అంతగా బాధపడిపోయాడు లోలోపల. ఆ మొస్తే సమయం చూసుకుని విషయమంతా చెప్పేయాలనుకున్నాడు. కానీ సమయం కుదరలేదు. చెప్పాలనుకుంది చెప్పనేలేదు. ఆమె వెళ్ళిపోతోంది ఎలా అనుకున్నాడు. బాంబే వెళ్ళి చెప్పాలనుకుంటే అక్కడ కుదరలేదు. ఇక్కడికొచ్చినప్పుడు చెప్దామనుకుంటే అది కుదరలేదు. ఆ రాత్రంతా అతను బాధపడసాగాడు ఈ విషయమై. మైథిలి వెళ్ళిపోయింది. చంద్రమౌళికి ఇల్లంతా చిన్నబోయినట్టయిపోయింది. ఇక ఈ విషయం మైథిలికి చెప్పడం కుదరదా? సుజన్తో తన పెళ్లి జరిగిపోతుందా? ఈ విషయం సుజన్కి తర్వాత తెలిస్తే? అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. 2 రోజులలా భారంగా గడిచిపోయాయి. విమలను రమ్మని చంద్రమౌళి ఉత్తరం రాశాడు. ఎందుకా అని వెంటనే వచ్చేసింది పుట్టింటికి విమల. విమల ఆ రాత్రి తమ్ముడి గదిలోకి వెళ్ళి ఏమిటి విషయం అని అడిగింది. అతను మనసులో దాచుకునే శక్తి లేక అక్కకు విషయమంతా చెప్పేసి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటో చెప్పమని బాధపడుతూ అడిగాడు. తమ్ముడలా బాధపడి బెంగపడిపోవడం చూడలేకపోయిందామె. తమ్ముడు తమ పెళ్ళిళ్ళు చేయడం కోసం ఇదంతా చేశాడా? ఆ రంగారావు గారు తమకి ఆ విధంగా సాయం చేశారా? అయితే తమ్ముడాయన కల్లుడా? మరి సుజన? ఆమెతో పెళ్లి నిశ్చయమైపోయిందే, ఎలా? విషయం దాచేసి సుజన్తో పెళ్లి జరిపించడమా? లేక న్యాయంగా ఆలోచించి ఉన్న విషయం సుజన్కి చెప్పేసి మైథిల్ని ఈ ఇంటి కోడలుగా తీసుకురావడమా? మైథిలికి చెప్పిందాకా ఆమె ఉద్దేశం తెలుసుకున్నదాకా నువ్వు సుజన్కి ఈ విషయం ఏం చెప్పొద్దు అంది. మైథిలి అంగీకరిస్తే అప్పుడు ఆమెకు చెప్పొచ్చు. అంగీకరించకపోతే సుజన్తో పెళ్లి జరిగిపోయాక తర్వాత చెప్పొచ్చు. నువ్వు ఆమె ఎదురుగా ఈ విషయాలన్నీ చెప్పాలన్నా చెప్పలేవు. అందుకే జరిగిందంతా వివరంగా ఆమెకు ఉత్తరం రాసి పోస్టులో పంపించు అంటూ సలహా ఇచ్చింది. విమలకిచ్చిన సలహా అతనికి నచ్చింది. అతను అక్క సలహా ప్రకారం మైథిలికి అన్ని విషయాలు ఉత్తరంలో వివరంగా రాశాడు. ఆమెతో ఏ పరిస్థితుల్లో పెళ్లికి అంగీకరించాడో అన్నీ రాసి తన తప్పుంటే క్షమించమని కోరాడు. సుజన్తో పెళ్లి నిశ్చయమైంది. నీ నిర్ణయం ఏమిటి? నీకు అన్యాయం చేయడం నాకిష్టం లేదు. నేను చెప్పింది నువ్వు నమ్మితే నిన్ను భారీగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నీ డబ్బు అంతస్తు చూసి కాదు. నువ్వు నిరుపేదగా వచ్చినా నాకిష్టమే. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నేను రాసిందంతా నిజం, కానీ రుజువు మాత్రం నా దగ్గర ఏదీ లేదు. బాగా ఆలోచించుకుని ఉత్తరం రాయి అంటూ ఉత్తరం రాసి పోస్టులో పడేశాడు. మైథిలి బాంబే వచ్చేసిన తర్వాత చాలా పనులు చూసుకోవడం వలన ఆమెకసలు తీరిక లేకుండా ఉంది. ఆ రోజు లక్ష్మణరావు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తను ఇండియా వచ్చి తండ్రి దగ్గర ఉన్నట్టు, బాంబే వస్తున్నట్లు రాశాడు. తారీఖు చూస్తే అతనొచ్చేది 2 రోజుల్లోనే. మైథిలికి అతను వస్తున్నాడనుకుంటే సంతోషానికి బదులు అసహ్యం వేయసాగింది.
పెళ్ళయింది అని మర్చిపోయాడా అనుకుంది. అతను రాగానే చాలా మాటలు అడిగి దులిపి పారేయాలి అనుకుంది. మీరిలా చేస్తారా, పెళ్లి చేసుకుని గొంతు కోస్తారా అని ఇంకా ఎన్నెన్నో అడగాలని మనసులోనే నిశ్చయించుకుంది. అంతలోకే తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. లక్ష్మణరావు వస్తున్నాడు అని తెలియగానే లాయర్ గారికి తెలియజేయి అని. మైథిలికి గుర్తుకొచ్చి డాడీ ఎందుకలా చెప్పారా అనుకుని లాయర్కి ట్రంకాల్ చేసి చెప్పింది. ఎల్లుండే అతను వస్తున్నాడని, రేపు ఫ్లైట్లో వస్తున్నానంటూ చెప్పారాయన. ఆయన అన్నట్టుగానే మర్నాడు ఫ్లైట్లో వచ్చి ఆమెకు ఉత్తరం ఇచ్చి నెమ్మదిగా చదువుకోమని, నేను రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఏదో హోటల్లో దిగి ఇంటికొచ్చారు. మైథిలి గదిలోకి వెళ్లి తలుపులు మూసి ఉత్తరం చూసింది. కవర్ మీద తండ్రి దస్తూరితో తన అడ్రస్సు రాసుంది. ఆతృతగా విప్పి చదివింది. మైథిలి, నా తల్లి, నీకు ఈ విషయం చెప్పాలంటే చాలా బాధనిపిస్తోంది. లక్ష్మణరావు ఇండియా వస్తే అతని నువ్వు తొందరపడి ఏమీ అనుకో. అతను నీ భర్త కాడు. నీ పెళ్లి అతనితో జరగలేదు. నీ మెడలో తాళి కట్టింది అతను కాదు. వివరాలు మన సేఫ్లో ఉన్న సీల్డ్ కవర్లో ఉన్నాయి. తెరిచి చూడు, నీ భర్త ఎవరో తెలుస్తుంది. నీ తండ్రి అని రాసుంది ఆ ఉత్తరంలో. అంతే, ఆ ఉత్తరం చదువుతూనే మైథిలికి పిచ్చెత్తినట్టయింది. ఏంటి, లక్ష్మణరావు తన భర్త కాడా? అందుకే ఆ రోజు అతనికి ఉత్తరం రాస్తుంటే తండ్రి రాయిద్దని చించేశారు. ప్రపంచం గిర్రున తిరిగిపోతున్నట్టుగా ఉంది. మైథిలికి మతిస్థిమితం తప్పడం దగ్గర్నుంచి లక్ష్మణరావు చేసుకోను అండం, ఒక్కగానొక్క పిల్ల పెళ్లి చేయలేదని అందరూ ఎక్కడంటారో అనే భయంతో ఏం చెయ్యాలో తోచలేదు. డాక్టర్లు చూస్తే ఖచ్చితంగా చెప్పేశారు మైథిలి ఇక బాగవదని. ఆ పరిస్థితుల్లో తన దగ్గర ఉద్యోగం కోసం వస్తే అతనికి డబ్బాస చూపించి వారి అమ్మాయిలకి పెళ్లి చేస్తానని, వ్యాపారం పెట్టిస్తానని ఆశ పెట్టి పిల్లమెళ్ళలో తాళి కట్టాలి. నలుగురిలో పెళ్ళయిందనిపించాలి. ఈ పెళ్లికి నీకు సంబంధం లేదు, నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చంద్రమౌళి అని అతనితో పెళ్లి జరిపించాను. అతని పేరు లక్ష్మణరావు అని చెప్పి అందర్నీ నమ్మించి పెళ్ళయ్యాక ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పాను. చంద్రమౌళిని నేను ఇంతవరకు కలుసుకోలేదు. అనుకోకుండా మన కారు యాక్సిడెంట్ అయ్యి నీకు మతి మామూలుగా అవడం, నీకు స్పృహొచ్చాక మీ అమ్మను అడగడం నాకు చాలా బాధ అనిపించి నువ్వు 3 సంవత్సరాలు మతిస్థిమితం లేకుండా ఉన్నావు. మీ అమ్మని హత్య చేయడం కళ్ళారా చూసి నువ్వు అలా అయిపోయావు. నీకు స్పృహొచ్చాక చాలా జాగ్రత్త పడి ఆ విషయం నీకు తెలియకుండా చేశాం. అయితే నేను చాలా బాధపడుతున్నాను. నీకు పెళ్లి చేశాను. ఎందుకు? అది పేరుకే పెళ్లి. నీ భర్త మీద నీకెలాంటి అధికారం లేదు. నీ భర్త దృష్టిలో నువ్వు భార్యవు కావు. అతని పాటికి పెళ్లి చేసుకుని ఉండొచ్చు, నిన్ను మర్చిపోవచ్చు. అతను మరో పెళ్లి చేసుకునే హక్కును నేనే ఇచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే డబ్బిచ్చి నీకు పెళ్ళయింది అన్నట్టు నాటకవాడించాను. అంతే తల్లి, అంతే. నీ తండ్రి నీకు క్షమించరాని ద్రోహం చేశాడు. నన్ను క్షమించి తల్లి. కానీ ఇది తెలిసి చేయలేదు. డాక్టర్లు చెప్తే నువ్వు ఇక అలాగే ఉండిపోతావని అలా చేశాను. నువ్వు బాగవుతావని అనుకోలేదమ్మా. నీ భర్త ఏడని, ఎప్పుడు ఏ క్షణాన్నన్నా నన్ను నిలదీసి అడుగుతావో అని భయంతో రోజులు గడిపి మంచం పట్టేశాను. ఇవాళో రేపో నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. నీ పెళ్లి ఫోటో దీనిలో పెట్టాను చూడు. తండ్రిగా నీకు ఆఖరి మాట చెప్తున్నా. నీ భర్తని మనసులో పూజించుకో. నీ భర్తపై హక్కులు కోరకు. నేను ఆ అబ్బాయికి మాటిచ్చాను, హక్కులు కోరమని అంటూ ఆయన బాధపడుతూ పెద్ద ఉత్తరం రాశారు. మైథిలి ఆతృతగా ఫోటో చూసింది. అంతే, ఆమె నెత్తిన పిడుగుపడినట్టయింది. చంద్రమౌళి తన భర్త నిజమా? భగవంతుడా, అయ్యో ఎందుకిలా చేశావయ్యా అంటూ తల గోడకేసి కొట్టుకుంది. చంద్రమౌళికి పెళ్లి కాలేదు. అతనికై అతను వెతుక్కుంటూ వచ్చాడు. కాని తను ఏం చెప్పలేదు. జాలితో వచ్చాడా? అసలెందుకొచ్చినట్టు? ఆ రోజంతా మైథిలి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ రోజు చంద్రమౌళి రాసిన ఉత్తరం అందింది. అతను ఉత్తరంలో అదే విధంగా రాశాడు. ఈ పెళ్లి నిజమని నమ్మితే సుజన్తో పెళ్లి ఆపించేసి తనని భారీగా స్వీకరిస్తానని రాశాడు. అయ్యో భగవంతుడా, ఏంటిది? ఒక్కసారిగా సుజనపై కోపం ముంచుకొచ్చేసింది. మళ్ళా ఆ కోపం మంచుముక్క అయిపోయింది. సుజన స్నేహానికి ప్రాణం పెడుతుంది. తను ఇలా ఆలోచిస్తుందేమిటి? సుజనకి చంద్రమౌళికి పెళ్లి కాకూడదనుకుంటుందా? అది తన స్వార్థం కాదా? తన పెళ్లికి ఒక అర్థం లేదు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళని విడదీయడమా? అది నేరం కాదు. విచారించి లాభం లేదు. ఏడ్చి ప్రయోజనం లేదు. లక్ష్మణరావు మర్నాడు ఇంటికొచ్చాడు. అతని ఎదుటపడాలంటే ఆమెకెలాగో అనిపించింది. ఇన్నాళ్ళు అతనే తన భర్త అని భ్రమపడి ఎన్నో అనుకుంది. అతను రాగానే దులిపి పారేద్దామనుకుంది. అతనితో సరిగ్గా మాట్లాడలేకపోయింది. అతను మాత్రం వచ్చింది వేరే ఉద్దేశం మీద. తండ్రి అతన్ని ఒప్పించి పంపించాడు. ఆ అమ్మాయికి బాగైపోయింది కదా, నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తంతా నీదే అవుతుంది అని. అతను పెళ్లి విషయం అడిగే అవకాశం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడి అతన్ని పంపించేసింది. చంద్రమౌళికి మైథిలి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సుజన రాసింది 2 రోజుల్లో బాంబే చంద్రమౌళి తను వస్తున్నట్టు.
తప్పకుండా బయలుదేరి రమ్మని ట్రంకాలు చేసింది. చంద్రమౌళి, సుజన బాంబే వస్తుంటే మైథిలి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి మామూలుగా ఇంటికి తీసుకొచ్చింది. సుజన మామూలుగా మాట్లాడిస్తున్నా మైథిలి మునుపట్లా మాట్లాడలేకపోతోంది. మైథిలికి ఆ రోజు ఏదో పనుందంటూ మిల్లు దగ్గరకు వెళ్ళిపోయి రాత్రి 9 గంటలకొచ్చింది. చంద్రమౌళి మైథిలి వైపే చూస్తుండేవాడు. ఏమైనా చెప్తుందేమో అని. ఆమె తొణక్కుండా నిండుగా నవ్వుతూ ఉండేది. ఒక్క మాటలో కూడా దొరికేది కాదు. మర్నాడు డైమండ్స్ వ్యాపారికి కబురు చేసి సుజనకి కావలసిన డైమండ్స్ గురించి చెప్పింది. సుజనతో కారులో వెళ్లి ఆమెకు కావలసిన బట్టలు తీయించింది. సుజనకి మహా సంతోషంగా ఉంది. మైథిలితో చెప్పి మాట తీసుకుంది. పెళ్లి వారం రోజులుందనగా వచ్చి అన్నీ తనే చూడాలని. ఒకరోజు సుజన చంద్రమౌళి లేకుండా అడిగింది. లక్ష్మణరావు దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా? అతని ఫోటో ఉంటే చూపించు అని. మైథిలి బాగా ఆలోచించింది. లక్ష్మణరావు తన భర్త కాడని చెప్పేస్తే అసలు విషయం సుజనకి తెలుస్తుంది. తెలిస్తే గొడవ అవుతుంది. లక్ష్మణరావు ఫోటో చూస్తూనే సుజన అదిరిపడినట్టయింది. ఇతనా నీ భర్త? అని ఆశ్చర్యపోయింది. అవును అంటూ తల ఊపింది. ఆమె అవునంటే సుజన ఆలోచనలో పడిపోయి మౌనంగా ఉండిపోయింది. ఆమెను ఇకేం ప్రశ్నించలేదు. ఆ రోజు రాత్రి సుజన తన గదిలో పడుకుంది. చంద్రమౌళికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మైథిలి ఏం చెప్పడం లేదు. తనని నమ్మిందా లేదా? విషయం తెలుసుకోవాలని మెల్లగా లేచి గది బయటకొచ్చాడు. మెల్లగా మైథిలి గదివైపు వెళ్లి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. చంద్రమౌళి చటుకున లోపలికి వెళ్లి తలుపులు మూశాడు. మీరా? అంది భయంగా తడబడుతూ. నేనే అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. మీరు మీరు ఏంటి ఈ రాత్రిప్పుడొచ్చారు? సుజన్ చూస్తే అంది భయంగా. ఎవరు చూసినా నాకు భయం లేదు. నేనంత పిరికివాణ్ణి కాను. కానీ అంటూ బిగుసుకుపోయి నిలబడిపోయింది. ఆమెకు నోటమాట రావడం లేదు. నేను ఉత్తరం రాశాను. చదివావా? చదివాను అంది ముక్తసరిగా. ఏం ఆలోచించుకున్నావు? ఆలోచించుకునేదేముంది? అంది అదోలా నవ్వుతూ. అంటే? రెట్టించినట్టు అడిగాడు. ఆ పెళ్లి ఒక పెళ్లి కాదు కదా అంది నిర్లక్ష్యంగా. అంతే. ఆమె చెయ్యి పట్టి ఒక గుంజు గుంజి దగ్గరకు లాక్కుని కదలకుండా బంధించి ఇప్పుడు చెప్పు అన్నాడు. ఏంటిది? వదలండి అంటూ అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను వదల్లేదు. మనకి జరిగింది పెళ్లి కాదా? కోపంగా అడిగాడు. దయచేసి నన్నేం అడగద్దు అంది. ఎందుకని? ఆమె మాట్లాడలేదు. నాకు సమాధానం కావాలి అన్నాడు. అయితే వినండి. ఆ పెళ్లి ఒక పెళ్లి కాదు. ఆ పెళ్లికి నేను విలువివ్వను అంది కటువుగా. అంతే. అతను ఆమెను వదిలిపెట్టేశాడు. నీ మనసులో మాట చెప్పావు. చాలా సంతోషం అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు అతని ముఖం తెల్లగా పాలిపోయినట్టయింది. అతను వెనుతిరిగి తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడు. చంద్రమౌళి వెళ్ళిపోగానే తలుపులు మూసుకుని గుండె బరువుతో కుప్పకూలిపోయింది. మర్నాడు ఫ్లైట్‌కే సుజన, చంద్రమౌళి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఉదయం సుజన మైథిలి గదిలోకి ఏదో చెప్పడానికి వెళ్ళింది. మైథిలి బీరువా దగ్గరుంది. సుజన రావడం చూడలేదు. సుజన టక్కున ఆగిపోయింది. మైథిలి బీరువాలోంచి ఒక ఫోటో తీసి గుండెలు కదుముకుని కళ్ళు తుడుచుకుని ఫోటో భద్రంగా పెట్టేసి మెడలో మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది. అంతలో గుమ్మం దగ్గర అలికిడవడంతో రుళ్ళిపడి వెనుతిరిగి చూసింది. సుజన నవ్వుతూ మైథిలి ఏం చేస్తున్నావ్? అంటూ ఇటొస్తోంది. మైథిలి కంగారుగా కళ్ళు తుడిచేసుకుని బీరువా మూసేసింది. ఏంటలా ఉన్నావ్? అడిగింది సుజన. అబ్బే ఏం లేదు అంటూ నవ్వడానికి ప్రయత్నించింది. మైథిలి ముఖమంతా ఎలాగో ఉంది. కనురెప్పలు ఏడ్చి ఉబ్బినట్టుగా ఉన్నాయి. సుజన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె ఏం ప్రశ్నించలేదు. ఆమె ఎందుకు బాధపడుతోంది? లక్ష్మణరావు ఇంకా రాలేదనా? ఆ రోజు చంద్రమౌళి, సుజన వెళ్ళిపోతుంటే ఎయిర్పోర్టుకి వెళ్ళింది. సుజన, చంద్రమౌళి ఇద్దరూ పెళ్లికి రమ్మని చెప్పారు. చంద్రమౌళి ఏం జరగనట్టే మామూలుగా మాట్లాడసాగాడు. సుజన మైథిలి దగ్గర మాట తీసుకుని బయలుదేరింది పెళ్లికి రమ్మని. తప్పకుండా వస్తానని మాటిచ్చింది మైథిలి. చంద్రమౌళి, సుజనల పెళ్లి ఆ మర్నాడే. మైథిలి పెళ్లి రేపనగా వచ్చింది. మైథిలి అదోలా ఉండకుండా పెళ్లింట్లో కలిసిపోయి తిరగసాగింది. పెళ్లి ముస్తాబంతా సుజనకి మైథిలియే చేసింది. పెళ్లికి పెద్దలందరూ వచ్చారు. ముహూర్తం టైము దగ్గర పడ్డంతో పురోహితుడు పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్పడంతో పేరంటాళ్లు పెళ్లికూతుర్ని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లికొడుకు ముఖంలో నవ్వు లేదు. ఏదో తప్పు చేస్తున్న భావం ఆ కళ్ళల్లో కదలసాగింది. అతని కళ్ళు మైథిలి కోసం వెతకసాగాయి. ఆమె అతనికి ఎక్కడా కనిపించలేదు. మంగళసూత్రం పట్టుకుని లేచి పెళ్లికూతురి మెడలో కడుతుంటే అతని చేతులు వణికాయి. సుజన తన భార్య అయిపోయింది. మంగళసూత్రం కట్టి తిరిగి పీటల మీద కూర్చుంటూ పక్కకు చూశాడు. అంతే అలా ఉండిపోయాడు. సుజన టీవీగా నిలబడుంది. పందిట్లో పెద్దలందరూ వింతగా చూడసాగారు. తామొచ్చింది పరమేశ్వరరావు గారి అమ్మాయి పెళ్లికి కాదా అని.
కూతుర్ని చూడగానే పరమేశ్వరరావు గారి దంపతులకు మతిపోయింది. సుజనా అన్నాడు చంద్రమౌళి ఆశ్చర్యంగా చూస్తూ. తను తాళి కట్టింది ఎవరి మెళ్ళో? అప్పుడు చూశాడు. పక్కన మైథిలి మేలిముసుగులో కూర్చునుంది. పెళ్లి ముస్తాబులో ఉండడం వలన ఎవరూ అంతగా ఆమెను గమనించలేదు. మైథిలి తలెత్తి చంద్రమౌళి వైపు, సుజన వైపు అదోలా చూడసాగింది. ఎవరు ఏమంటారో అన్న భయంతో. సుజన ఆమె భుజంపై చేయి వేసి తట్టి మెల్లగా చెప్పసాగింది. సుజన మైథిలింటికి బాంబే వెళ్ళినప్పుడు లక్ష్మణరావు ఫోటో చూసి అనుమానించింది. కారణం, అతను ఆమెకు అన్నవరసవుతాడు. మొన్నే ఇండియా వచ్చి తమింటికి కూడా వచ్చాడు. మైథిలి వస్తాడు, ఉత్తరం రాశాడని చెప్తోంది. తనకు అన్నయ్య అవుతాడని ఆమెకు తెలీదు. ఆమె మాటలెందుకో నిజమనిపించలేదు. మైథిలిలో మార్పొచ్చింది. ఆ మాటల్లో, నవ్వులో, స్నేహంలో ఏదో కొత్త మార్పొచ్చింది. తర్వాత ఒకరోజు రాత్రి తను పడుకున్నాననుకుని చంద్రమౌళి మైథిలి గదిలోకి వెళ్లడం, తలుపులు మూయడం చూసింది. సుజన వెనకాల వెళ్లి కిటికీ దగ్గర నిలబడి వినడానికి ప్రయత్నించింది. కాని సరిగ్గా ఆ మాటలు అర్థం కాలేదు. తిరిగొచ్చేసి గదిలో గప్చిప్గా పడుకుంది. ఏమైనా ఇద్దరి మధ్య ఏదో కథ ఉందని తెలిసిపోయింది. వివరం తెలీదు. మర్నాడు మైథిలి బీరువాలో ఫోటో ఎవరిదో తెలుసుకోవాలనుకుని ఆమె ఎక్కడికో వెళ్ళినప్పుడు బీరువా తీసి చూసింది. చంద్రమౌళి, మైథిలి పెళ్లి ఫోటో. ఆ ఫోటోతో పాటు ఆమెకు తండ్రి రాసిన ఉత్తరం అక్కడే ఉంది. అక్కడే ఆమెకు చంద్రమౌళి రాసిన ఉత్తరం ఉంది. 2 ఉత్తరాలు చదవగానే అర్థమైపోయింది. చంద్రమౌళి తనకేమీ కాడా అనుకుంటే భూమి కంపించిపోతున్నట్టుగా అయిపోయింది. ఏం జరగనట్టు, తనకేం తెలియనట్టు బాంబే నుండొచ్చి బాగా ఆలోచించింది. మైథిలంటే జాలేసింది. తన కోసం ఆమె త్యాగం చేయడానికి పూనుకుంది అని బాధపడి గుండె రాయి చేసుకుని ఆలోచించింది. మదంతో తల్లి తండ్రి ఫారెన్ వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదే రోజు వాళ్లతో కలిసి వెళ్ళడానికి వాళ్ళకి తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది సుజన. మైథిలికి ముహూర్తం టైం వరకు తెలీదు. ముహూర్తం టైంకి ఆమెను వేరే గదిలోకి తీసుకువెళ్లి అంతా చెప్పింది. ఆమె ఒప్పుకోలేదు, వద్దంది. సుజన పట్టుబట్టి మొండిగా బలవంతంగా మైథిల్ని పీటల మీద కూర్చోబెట్టి చంద్రమౌళితో పెళ్లి జరిపించేసింది. సుజన చిన్నగా నవ్వుతూ చంద్రమౌళి దగ్గరకు వెళ్ళి, మీ భార్యను మీకు అప్పగించేశాను అంది. సుజన అన్నాడు బాధగా. ఆమె నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు, కళ్లల్లో కాంతి లేదు. సుజన మైథిలి దగ్గరగా వెళ్ళి ఆమె చేతులు పట్టుకుంది. మైథిలి, మనది అపరూపమైన స్నేహం. అందుకే స్నేహం పేరు చెప్పి నీ భర్తని నాకు త్యాగం చెయ్యాలని చూసావు. అది చాలా తప్పు. నీ సొత్తుని స్నేహం పేరిట నీ నోరు మూసి నేను దొంగలించలేను. అందుకే నీ సొత్తు నీకే విడిచి వెళ్ళిపోతున్నాను అంది. సుజన అంటూ ఆమెను చుట్టేసింది మైథిలి కళ్ళనీళ్లతో. మెల్లిగా తల్లి తండ్రి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాన్న, మీరిద్దరూ అనేవారు నీకు పెళ్లి చేసి ఫారెన్ వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది అని. అన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండగలమా అని. నేను మీతో వచ్చేస్తున్నాను. ఆడపిల్లకు పెళ్ళైతే తల్లిదండ్రులకు దూరం అవుతుంది. పెళ్లి కాకుండా ఉండిపోతే తల్లిదండ్రులు ఎదుటే ఉండిపోతుంది. నేను మీ కళ్ళెదుటే ఉండిపోతానమ్మా, ఎక్కడికి వెళ్ళను నాన్న, మీ మనసు నొప్పించను అంది. పరమేశ్వరరావు గారు, శారదాంబ, మదన్, సుజన ఫారెన్ వెళ్ళిపోతుంటే చంద్రమౌళి, మైథిలి ఎయిర్పోర్ట్కి వెళ్లారు వాళ్ళని సాగనంపడానికి. చంద్రమౌళి మనసులో బాధపడ్డాడు. సుజన ఫ్లైట్ వైపు వెళుతూ అతని వైపు ఒకసారి పరీక్షగా చూసింది. ఆ చూపులో ప్రియమైన వస్తువుని దూరం చేసుకుంటున్నాను అన్న బాధ, దుఃఖం ఉన్నాయి. చంద్రమౌళి గుండె నీరైపోయింది. ఆమె ఫ్లైట్లో ఎక్కేసింది. ఫ్లైట్ బయలుదేరిపోయింది. చంద్రమౌళి, మైథిలి వెనుతిరిగారు భారంగా. చంద్రమౌళి, మైథిలికి అది మొదటి రోజు. అతను ఆమెను దగ్గరకు తీసుకుంటూ మైథిలి అన్నాడు మెల్లగా. తలెత్తి అతని కళ్ళలోకి చూసి తిరిగి తల వంచేసింది. మైథిలి, ఇలా మనం కలుసుకుంటామని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు బాధగా. నిజం, నేను అనుకోలేదు. మనకి కొత్త జీవితాన్నిచ్చింది సుజన. నిజమే, సుజన దేవత. దేవత కనుకనే మనల్ని అర్థం చేసుకుంది. మనల్ని ఒకటిగా చేసి తను వెళ్ళిపోయింది. ఎవరికీ తల వంచని ఆమె, ఎలాంటి అన్యాయాన్ని సహించలేని ఆమె, ఎలాంటి మోసాన్ని భరించలేని ఆమె ఇప్పుడు తనే బాధపడి కంటనీరు పెట్టుకుని వెళ్ళిపోయింది. సుజన న్యాయం చేసింది. మీ నాన్నగారి ఆత్మ శాంతించేటట్టుగా చేసి వెళ్ళిపోయింది. మైథిలి కళ్ళనీళ్లు గిర్రుని తిరిగాయి. సుజన జీవితం చీకటి తీరాన్ని చేరింది. కాని మన జీవితాలు వెన్నెల తీరాన్ని చేరుకుని మన మనసుకి హాయిని, ఆనందాన్ని ఇచ్చింది అన్నాడు. నిజమే అంది సంతోషంగా. ఈ సమయంలో ఇప్పుడు నీకేమనిపిస్తుంది అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అతని మాటలకి సిగ్గుపడి తల వంచేసింది. మైథిలి, నేను చాలా అదృష్టవంతుణ్ణి కదూ. కాదు, నేను అదృష్టవంతురాల్ని అంది మెల్లగా. ఏంటా అదృష్టం? కొంటిగా చూశాడు. మీలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందడం అంటూ నవ్వింది.
నీలాంటి అందమైన అమ్మాయిని భారీగా పొందడం కాదా అదృష్టం అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేశాడు. ఏమండి తలెత్తి అతని వైపు చూసింది. ఆ పిలుపులో ఎన్నో ఎన్నో అర్థాలు. మీరు భర్తగా లభించడం భగవంతుడిచ్చిన వరం. నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో లేదు. మీరు నాకు కావాలి. మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలి అన్న భావం దాగుంది. అతని చేతుల్లో ఒదిగిపోయి ఆ గుండెల్లో తలదాచుకుంది. ఆమెను అపురూపంగా ఇంకా ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. ఇంతటితో 'వెన్నెల తీరాలు' అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థాంక్ యూ.